హలో అండి. మనమైతే ఆయిల్ క్యాను ఎంత కడిగినా కూడా ఇలా జిడ్డుగా ఉండిపోతుందని, ఈ ఆయిల్ క్యాన్ ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఆ వాటర్ అయితే వేడి కావాలి. ఇప్పుడు ఆ వాటర్ వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా వంటలకి వేసేస్తాం ఇడ్లీ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. తర్వాత అయితే విమ్ జెల్ అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. సర్ఫ్ ఉంటే వేసుకోండి. విమ్ జెల్ లేకపోతే సర్ఫ్ వేసుకోండి. విమ్ సోప్ అయినా వేసుకోండి. తర్వాత అయితే బాగా కలిపిన తర్వాత ఒక స్పూనున చాకున తీసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఆయిల్ క్యాన్ వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసుకున్న తర్వాత ఇదైతే 5 నిమిషాలైనా ఇలానే ఉండాలి. ఒక 5 నిమిషాలు మరగనియాలి. ఒక 5 నిమిషాలు చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలైనా 3 నిమిషాలైనా పెట్టండి. చూడండి ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇలా మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్ అయితే పక్కన పెట్టి చూడండి. ఈ వాటర్ చూడండి ఎంత గలీజ్ ఉందో, ఎంత నల్లగా మారిపోయిందో. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత చూడండి ఆయిల్ క్యాన్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడైతే ఒక చాకుని తీసుకొని ఆ లోపల ఎక్కువగా ఆయిల్ ఉంటుందని ఇలా చాకుతో ఇలా క్లీన్ చేసుకొని స్పూన్ చాకుని తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత విమ్ సోప్ విమ్ జెల్ తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకోండి. విమ్ జెల్ అయితే కొంచెం తీసుకోండి, లేకపోతే విమ్ సోప్ ఉంటే తీసుకొని ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇంత కూడా జిడ్డు లేకుండా ఆయిల్ మరకలు అయితే వెళ్ళిపోతుంది. అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఒక 2 నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చిందని చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చిందని చూడండి. బాయ్ ఫ్రెండ్స్.